హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యుమ్నా క్విజ్కి స్వాగతం. ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి 10 క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఇందులో మీరు ఎన్ని కరెక్ట్ సమాధానాలు చెప్తారో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మొదటి శాసనం ఏ రాజవంశం కాలానికి చెందినదిగా గుర్తించబడింది? ఆప్షన్ ఏ చోళులు, ఆప్షన్ బి పల్లవులు, ఆప్షన్ సి విజయనగర సామ్రాజ్యం, ఆప్షన్ డి కాకతీయులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చోళులు. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల ఆలయంలో బంగారు వాకిలి దాటిన వెంటనే కనిపించే మండపం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రంగనాయక మండపం, ఆప్షన్ బి స్నపన మండపం, ఆప్షన్ సి తిరుమామిని మండపం, ఆప్షన్ డి కళ్యాణ మండపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తిరుమామిని మండపం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ వరాహస్వామి అనుమతి తీసుకున్న తర్వాతే శ్రీనివాసుడు తిరుమలలో నివసిస్తానని ఏ పురాణం వివరిస్తుంది? ఆప్షన్ ఏ వరాహ, ఆప్షన్ బి భగవత్ పురాణ, ఆప్షన్ సి శివపురాణ, ఆప్షన్ డి మార్కండేయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వరాహ. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల ఆలయంలో ప్రధాన ధ్వజస్తంభం ఏ లోహపు పొరతో అలంకరించబడి ఉంటుంది? ఆప్షన్ ఏ వెండి, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి బంగారం, ఆప్షన్ డి పంచలోహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బంగారం. నెక్స్ట్ క్వశ్చన్, అన్నమాచార్య సంకీర్తనల రాగి ఫలకాలు సుమారుగా ఎన్ని లభించాయి? ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 1500, ఆప్షన్ సి 2500, ఆప్షన్ డి 14000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2500. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం సాధారణంగా ఏ రోజున జరుగుతుంది? ఆప్షన్ ఏ మొదటి రోజు, ఆప్షన్ బి రెండో రోజు, ఆప్షన్ సి 5వ రోజు, ఆప్షన్ డి 9వ రోజు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5వ రోజు. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల ఆలయ విమానానికి ప్రసిద్ధి చెందిన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ స్వర్ణ విమానం, ఆప్షన్ బి ఆనంద నిలయ విమానం, ఆప్షన్ సి వైకుంఠ విమానం, ఆప్షన్ డి గోవింద విమానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆనంద నిలయ విమానం. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఏ ప్రత్యేక ద్వారం తెరుస్తారు? ఆప్షన్ ఏ బంగారు వాకిలి, ఆప్షన్ బి మహాద్వారం, ఆప్షన్ సి వైకుంఠ ద్వారం, ఆప్షన్ డి కులశేఖర పడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైకుంఠ ద్వారం. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమలలో స్వామివారి నిజపాద దర్శనం సాధారణంగా ఏ రోజున లభిస్తుంది? ఆప్షన్ ఏ సోమవారం, ఆప్షన్ బి బుధవారం, ఆప్షన్ సి శుక్రవారం, ఆప్షన్ డి శనివారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శుక్రవారం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామివారి అత్యంత ప్రసిద్ధ నామాలలో ఏడుకొండలవాడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ 7 దేవాలయాల వల్ల, ఆప్షన్ బి 7 కొండలపై ఉండడం వల్ల, ఆప్షన్ సి 7 అవతారాల వల్ల, ఆప్షన్ డి 7 తీర్థాల వల్ల.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 7 కొండలపై ఉండడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే కామెంట్లో గోవిందా అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.